హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం సైకాలజీ క్లాసెస్లో భాగంగా నైతిక వికాస సిద్ధాంతం గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. సో ఫస్ట్ చాప్టర్ శిశు వికాసం అండ్ తరగతి గది అన్వయంలో భాగంగా పెరుగుదల, వికాస, పరిపక్వతల మధ్య భేదాలు, నిర్వచనాలు, భావనలు నేర్చుకున్నాం. వికాస సూత్రాలు నేర్చుకున్నాం. వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు అండ్ ఎలిజబెత్ హార్లాక్ ప్రతిపాదించిన 10 వికాస దశలను నేర్చుకున్నాము. అండ్ ఓకేనా. సో వికాస్ సిద్ధాంతాల్లో కార్ల్ రోజర్స్ ప్రతిపాదించిన ఆత్మభావన సిద్ధాంతం, చోమ్స్కీ ప్రతిపాదించిన భాషా వికాస్ సిద్ధాంతం, తర్వాత పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని కూడా కంప్లీట్ చేసేసాము. సో ఈరోజైతే కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాస సిద్ధాంతాన్ని నేర్చుకుందాం అన్నమాట. ఓకేనా. ఈ నైతిక వికాస సిద్ధాంతానికి ఇంకో పేరు హెన్స్ పరికల్పన సిద్ధాంతం. ఓకేనా. హెన్స్ పరికల్పన సిద్ధాంతం అన్నమాట. ఓకేనా. ఈ హెన్స్ పరికల్పన సిద్ధాంతం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒక ఇద్దరు భార్యాభర్త ఉంటారు. భార్యకేమో ఒక జబ్బు వచ్చి ఉంటుందన్నమాట. కానీ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ ఇవ్వడానికి, భర్త ట్రీట్మెంట్ చేయించడానికి సరిపడిన డబ్బులు లేకపోయింటాయి. సో తను డాక్టర్ని కాళ్ళ వేళ్ళ పడి, ఖచ్చితంగా ఎలాగైనా మీరు ఆపరేషన్ చేసేయండి, నేను తర్వాత అయినా బిల్ పే చేస్తాను అక్కడ ఇక్కడ సర్దేసి అని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా డాక్టర్ ఏమో ఆ కెమికల్ని ఇవ్వను అంటాడు. అంటే ఆ మెడిసిన్ని ఇవ్వను, ఆ ఇంజెక్షన్ని ఇవ్వను, ఆ ట్రీట్మెంట్ చేయను అని చెప్పేస్తాడు అనమాట. సో నువ్వు తగిన డబ్బులు ఇస్తేనే, దీనికి సరిపడిన డబ్బులు ఇస్తేనే నీ ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తాడనమాట. సో ఈ భర్త సో అని చెప్పేసి తన కళ్ళ ముందరే ఆ మెడిసిన్ని భద్రపరచడం ఆ భర్త చూస్తాడనమాట. సో ఇంకా చేసేదేం లేక డబ్బుల కోసం అక్కడ ఇక్కడ అన్నీ ట్రై చేసేసి ఇంకా దొరకవు లాస్ట్ స్టేజ్లో అని చెప్పేసి అతను దాచిపెట్టిన మెడిసిన్ని దొంగతనంగా, అంటే ఎవరికి తెలియకుండా తీసేసుకుంటాడనమాట. తీసేసుకొని రిటర్న్ అయ్యే క్రమంలో చూస్తాడనమాట ఆ డాక్టర్. చూసేసి ఇంకా అక్కడ సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయి ఇంకా పరిగెత్తుతూ ఉంటాడనమాట. పోలీసులకు ఇన్ఫామ్ చేసేసి ఇంకా పట్టుబడిపోతాడేమో అన్నట్లు పరిగెడుతూ ఉంటాడనమాట. అక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది, హెన్స్ ఇల్లు అనమాట. అదే హెన్స్ ఇల్లు. పరిగెడుతూ ఆ ఇంట్లోకి చొరబడిపోయి ఏంటి నువ్వు ఇలా పరిగెత్తుకుంటూ నా ఇంట్లోకి వచ్చేసావు, ఫస్ట్ బయటికి వెళ్ళు అంటే తను ఇదంతా స్టోరీ చెప్తాడనమాట. నా భార్య ఇది ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తున్నాం, ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాం, మాకేం చేయాలో తెలియట్లేదు, సో అందుకే ఇది నేను ఇలా చేసేసాను అని చెప్పేసి మొత్తం జరిగిందంతా ఆ హెన్స్కి చెప్పేస్తాడనమాట. ఆ హెన్స్ తనని పోలీసులకు పట్టిస్తాడా, లేదు సరేలే నువ్వు చేసింది కరెక్టే అని చెప్పేసి పోలీస్ నుంచి తప్పిస్తాడా అనేది మనం ఈ సిద్ధాంతం ఎండింగ్లో తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా. సో కోల్బర్గ్ అమెరికా దేశానికి చెందిన లారెన్స్ కోల్బర్గ్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నైతిక వికాస సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించాడనమాట. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేశాడనమాట ఇతను. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్గా పనిచేశాడనమాట. ఎవరు? లారెన్స్ కోల్బర్గ్. ఇతను రచించిన గ్రంథాలు వచ్చేసి ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఓకేనా. ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మొత్తం మోరల్ డెవలప్మెంట్ గురించి చెప్పాడు కదా. సో థియరీస్ కూడా ఇలానే ఉన్నాయన్నమాట. ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద థియరీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సరే, సంఘర్షణ అండ్ సందిగ్ధతకి చాలామందికి డిఫరెన్స్ తెలిసి ఉండదన్నమాట. ఒకసారి చెప్పేసుకుందాం ఇక్కడే. సంఘర్షణ అంటే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర పరిస్థితి. ఓకేనా. రెండు విరుద్ధ కోరికల మధ్య టెన్షన్ ఏర్పడుతుంది కదా, ఆ టెన్షన్ వల్ల కలిగే బాధాకర పరిస్థితినే సంఘర్షణ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సందిగ్ధత అంటే డైలమా, ఏం చేయాలో తెలియని పరిస్థితి. రెండు ప్రాణాపాయ పరిస్థితులలో ఏది ఎంచుకోవాలో తెలియకపోవడమే సందిగ్ధత. అంటే డైలమాలో పడిపోతాం, ఇది చేయాలా అది చేయాలా అని. సో సందిగ్ధత అంటే
ఏది ఎంచుకోవాలో తెలియకపోవడం సందిగ్ధత అయితే, 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకర పరిస్థితి సంఘర్షణ అనమాట. ఓకేనా. ఎస్. నైతికత అంటే ఏంటి? నైతికత అనే పదం నైతికత అంటే మోరాలిటీ అనే ఆంగ్ల పదం. ఇది మోర్స్ అనే లాటిన్ పదం నుంచి సంగ్రహించబడింది. మోర్స్ అనగా సాంప్రదాయం లేదా ప్రవర్తించే తీరు లేదా మేనర్స్ లేదా జనపద రీతులు అని అర్థం అనమాట. ఓకేనా. మొరాలిటీ అనే ఆంగ్ల పదం మోర్స్ అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడింది. మోర్స్కి అర్థం వచ్చేసి సంప్రదాయం, ప్రవర్తించే తీరు, మేనర్స్, జనపద రీతులు. ఓకేనా. కోల్బర్గ్ ప్రకారం నైతికత అనగా సరైన దాని నుండి సరికాని దాన్ని తీసివేయడం లేదా వేరు చేయడం. ఓకేనా. నైతికత అంటే కోల్బర్గ్ ప్రకారం సరైన దాని నుండి సరికాని దాన్ని తీసివేయడం లేదా వేరు చేయడం. అంతే కదా. ఇప్పుడు మనం బియ్యంలో రాళ్ళు ఏరుతామా, లేదంటే రాళ్ళలో బియ్యం ఏరేసి పక్కకు పెడతామా? బియ్యంలో రాళ్ళు ఏరుతాం. అంటే మంచిలో నుంచి చెడును తీసివేయడం అనమాట. నైతికత అనగా సరైన దాని నుండి సరికాని దాన్ని తీసివేయడం లేదా వేరు చేయడం. కోల్బర్గ్ శిశువును నైతిక తత్వవేత్త అని పిలిచాడు. కోల్బర్గ్ ఒక శిశువును ఏమంటాడు అంటే, తను ఒక నైతిక తత్వవేత్త అని అంటాడనమాట. శిశువు మంచివాడు శిశువు మంచి లేదా చెడు, తప్పు లేదా ఒప్పు తెలుసుకోవడమే నైతికత అని కోల్బర్గ్ అన్నాడు. ఒక శిశువు మంచికి, చెడుకి, తప్పుకి, ఒప్పుకి తేడా తెలుసుకోవడమే నైతికత అంటున్నాడు. ఓకేనా. శిశువులలో, జంతువులలో నైతిక వికాసం జరగదు. ఎస్. చిన్నపిల్లల్లో నైతికత ఉండదు. వాళ్ళకి ఏం కావాలో అది కావాల్సిందే. అంటే వాళ్ళు చాలా క్రూయల్గా గిల్లి, తన్ని, కొట్టి ఏమైనా చేసి వాళ్ళకి కావాల్సినటువన్నీ వాళ్ళు తీసుకుంటారు. అంటే నైతికత ఉండదన్నమాట. జంతువులలో కూడా అంతే. ఆహారం కోసం ఇంకొక జంతువుని చంపడానికి కూడా వెనకాడరు కదా ఈ జంతువులు. సో వాటిలో కూడా నైతిక వికాసం ఉండదు అని చెప్పాడనమాట కోల్బర్గ్. నైతిక వికాసం పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. నైతిక వికాసం ఏ సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది అని చెప్పేసి భాషా వికాస సిద్ధాంతం, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఆత్మ భావన వికాస సిద్ధాంతం అని 4 సిద్ధాంతాలు ఇచ్చినారనుకోండి. ఈ స్టేట్మెంట్ తెలియకపోతే అయిపోయింది, ఇంకా ఆన్సర్ పెట్టలేం. సో నైతిక వికాస సిద్ధాంతం అనేది పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంపై ఆధారపడి పనిచేస్తుంది. ఓకేనా. ఎస్. శారీరక, సాంఘిక, ఉద్వేగ, మానసిక, నైతిక వికాసాలన్నింటిలో మందకొడిగా క్లిష్టంగా జరిగే వికాసం వచ్చేసి నైతిక వికాసం అని కోల్బర్గ్ పేర్కొన్నాడు. ఏంటంట, శారీరక, సాంఘిక, ఉద్వేగ, మానసిక, నైతిక వికాసాలన్నింటిలో కూడా మందకొడిగా లేదా మరియు క్లిష్టంగా జరిగే వికాసం నైతిక వికాసం. అంటే ఇవన్నీ మానసిక వికాసాలలో నైతిక వికాసం వచ్చేసి కొంచెం మందకొడిగా అంటే కొంచెం స్లోగా, క్లిష్టంగా అంటే కొంచెం అన్నీ సులభంగా జరిగిపోతే ఇది మాత్రం కొంచెం క్లిష్టంగా జరిగే నైతిక వికాసం అన్నమాట. ఓకేనా. సో ఈ నైతిక వికాస సిద్ధాంతంలో 3 సాంప్రదాయ స్థాయిలు, అందులో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 2 దశలు ఉంటాయన్నమాట. 3 సాంప్రదాయ స్థాయిలు, 6 దశలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుందాం. పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ప్రీ కండిషనల్ స్టేజ్. ఇది 4 నుండి 10 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. ఓకేనా. పూర్వ సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయిలో ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు అని ఎలా అర్థం చేసుకుంటారో వివరించే స్థాయి అన్నమాట. ఓకేనా. ఈ 4 to 10 years ఏజ్లో వాళ్ళకు దేన్ని చూస్తే మంచి అనిపిస్తుంది, ఏది తప్పు అనిపిస్తుంది, ఏది ఒప్పు అనిపిస్తుంది అనేది ఈ స్థాయిలో పిల్లలకు ఈ స్థాయి వివరిస్తుంది అనమాట. ఓకేనా. అంటే ఈ స్థాయి పిల్లలకు మంచి అంటే బహుమతులు ఇవ్వడము, చెడు అంటే దండన లేదా శిక్షణ, తప్పు అంటే ఇబ్బంది కలిగించేది, ఒప్పు అంటే అవసరాలు తీర్చేది. సో దీన్ని బట్టి వీళ్ళు మంచి, చెడు, తప్పు, ఒప్పుల్ని బేస్ చేసుకొని అర్థం చేసుకుంటారనమాట. అంటే కరెక్ట్గా నైతికత అంటే ఏంటి అంటే తెలియదు వాళ్ళకు. మరి దేన్ని అర్థం చేసుకుంటారు, ఎలా అర్థం చేసుకుంటారు అంటే బహుమతులు ఇస్తే వాళ్ళు మంచి వాళ్ళలాగా, అది మంచి పనిలాగా. చెడు అంటే దండన లేదా శిక్షణ, అమ్మ కొట్టింది లేదా నాన్న తిట్టారు అంటే అయిపోయింది, ఇంకా మంచి వాళ్ళు కాదు, చెడు అని వాళ్ళు ముద్ర వేసుకుంటారనమాట. తప్పు అంటే ఏంటి అంటే ఇబ్బందిని కలిగించేది. ఇప్పుడు అమ్మ
హ్యాండ్ రైటింగ్ బాగా రావట్లేదు, సో 10 టైమ్స్ రాయి సెంటెన్స్ అని చెప్పింది, అది మీకు ఇబ్బంది కలిగిస్తుంది, సో అమ్మ తప్పు చేస్తుంది అక్కడ అని మీరు అంటే ఆ పిల్లవాడు అనుకోవడం అనమాట. ఒప్పు అంటే అవసరాలు తీర్చేది, అంటే నాన్న ఏం అడిగినా కొనించడం, మీ అవసరాలన్నింటినీ తీర్చేయడం, సో అది కరెక్ట్ అనిపిస్తుంది అనమాట వాళ్ళకి. సో పూర్వ సాంప్రదాయ స్థాయిలోని పిల్లలకు మంచి అంటే బహుమతులు ఇవ్వడం, చెడు అంటే దండన లేదా శిక్షణ, తప్పు అంటే ఇబ్బంది కలిగించేది, ఒప్పు అంటే అవసరాలు తీర్చేది అని కోల్బర్గ్ చెప్పాడనమాట. వీటి పరిమాణాలు మరియు భౌతిక పర్యవసానాల ఆధారంగా నైతికతను అంచనా వేస్తారు. ఓకేనా. సో ఈ వయసు పిల్లలు చేసే ఈ మంచి చెడు తప్పు ఒప్పుల పరిమాణాల ఆధారంగా నైతిక వికాసాన్ని అంచనా వేస్తారనమాట. సో ఫస్ట్ దశ ఏంటి ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో? ఫస్ట్ దశ ఏంటి అంటే విధేయత, శిక్ష, ఓరియంటేషన్. అప్డేటెడ్ బుక్స్ ప్రకారంగా. ఓకేనా. ఇది విధేయత, శిక్ష, ఓరియంటేషన్. ఏంటి విధేయత, శిక్ష, ఓరియంటేషన్ అంటే భవానీ అనే అమ్మాయి తన తండ్రి కొడతాడనే భయంతో రోజు స్కూల్కి వెళ్ళడం, ఉపాధ్యాయుడు కొడతాడు లేదా తిడతాడు అనే భయంతో రాజు అనే విద్యార్థి రోజు హోంవర్క్ రాసుకొని వెళ్ళడం అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తల్లిదండ్రుల యొక్క కండబలానికి పూర్తిగా దాసోహం అయ్యే దశగా ఈ దశను పేర్కొంటారు. అంటే తల్లి కొట్టడం వలనో లేదా తండ్రి కొట్టడం వలనో, అంటే ఏదో ఆ భయం వల్ల హోంవర్క్ చేయడము, లేదంటే స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ కొడుతుంది, లేదంటే తండ్రి కొడతాడు అని, అంటే నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు స్కూల్కి వెళ్ళాలి లేదంటే హోంవర్క్ చేయాలి అని, ఏదో భయం కొద్దీ వాళ్ళు అలా వెళ్తారనమాట. సో దీన్ని ఏమంటారు? విధేయత, శిక్ష, ఓరియంటేషన్. అంటే విధేయత కనపరిచినట్లే ఉంటారు, శిక్షకు భయపడతారు. ఓకేనా. సో ఈ దశను తల్లిదండ్రుల యొక్క కండబలానికి పూర్తిగా దాసోహం అయ్యే దశగా ఈ దశను పేర్కొంటారన్నమాట. ఓకేనా. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ లేదా స్వీయ అభిరుచులు గల దశ. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ లేదా స్వీయ అభిరుచులు గల దశ. ఈ దశలో ఏం జరుగుతుందో చూద్దాము. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, వస్తు మార్పిడి, స్వయం తృప్తి. సైకిల్ కోసం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఆట వస్తువులు మార్పిడి చేసుకోవడం, మధ్యాహ్న భోజనం కోసం స్కూల్కి వెళ్ళడం, ప్రసాదం కోసం గుడికి వెళ్ళడం. ఓకేనా. ఇక్కడ సహజంగా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటాడనమాట పిల్లవాడు. అంటే ఏంటి? బహుమతుల కోసము లేదా ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడం కోసము, వస్తు మార్పిడి, అంటే ఆట వస్తువుల మార్పిడి జరగడము, లేదంటే స్వయం తృప్తి కోసం. ఓకేనా. ఎగ్జాంపుల్ చూసుకుంటే సైకిల్ కోసం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనమాట. నీకు ఈసారి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా సైకిల్ కొనిస్తాను అని తల్లిదండ్రులు చెప్పినారనుకోండి, ఆ పిల్లవాడు ఇంకా కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడంట. అంటే ఏంటి? సహజంగా తను సంతోషపడాలి అనుకుంటున్నాడు. సో ఆ బహుమతికి తను ఏమవుతాడు? ఆశపడి ఆ బహుమతి కోసం నిజంగానే కష్టపడడం అయితే నిజమే కదా, కష్టపడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. ఓకేనా. సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అంటే సంతోషాన్ని అనుకరిస్తూ, సహజంగా సంతోషాన్ని అనుకరిస్తూ దాన్ని ఏమంటారు? ఆ పనిని చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకి మనం ఎక్కడికైనా వెళ్దాము అని అడుగుతామన్నమాట. సో అమ్మ ఏమంటుంది? నువ్వు ఫస్ట్ హోంవర్క్ కరెక్ట్గా ఈరోజు చేసేస్తే నేను ఈ పార్క్కి తీసుకెళ్తాను, లేదంటే బయటికి తీసుకెళ్తాను అన్నామనుకో, అంటే అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటున్నట్లు కదా. అంటే ఏంటి? నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను, లేదంటే నేను చేయను అన్నట్లు అనమాట. ఓకేనా. సో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది అంటే ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇద్దరు పిల్లల మధ్య, రే నీ బొమ్మ బాగుందిరా అంటే, సరే నీది కూడా చాలా బాగుంది, నువ్వు నాది తీసుకో నేను నీది తీసుకుంటాను అనేసి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. ఆట వస్తువులు కూడా మార్పిడి చేసుకోవడం. నెక్స్ట్ మధ్యాహ్న భోజనం కోసం స్కూల్కి వెళ్ళడం. అసలు తల్లి కొడతారనో తండ్రి కొడతారనో భయం పక్కన పెట్టేసి వాళ్ళు కొట్టకపోయినా స్కూల్కి ఎందుకు వస్తున్నారు అంటే సహజంగా సంతోషం పొందుతున్నాడని. అంటే స్కూల్లో మధ్యాహ్న భోజనం కోసం స్కూల్కి వెళ్ళడం అనమాట. ఏం రా నువ్వు చదవవా, ఓన్లీ భోజనం చేయడానికి మాత్రమే వస్తావా ఇక్కడికి అంటే, నేను స్కూల్కి వస్తున్నాను కాబట్టే మీరు భోజనం పెడుతున్నారు, లేదంటే మీరు ఏమైనా నాకు ఇంటికి తీసుకొస్తున్నారా అని ఇక్కడ పిల్లవాడు తనకు తానుగా సంతోషపడడానికి ఈ మధ్యాహ్న భోజనం కోసం స్కూల్కి వస్తాడనమాట. ప్రసాదం కోసం గుడికి వెళ్ళడం అంటే దేవుడి మీద భక్తి కోసం కాదనమాట.
హ్మ్. పూజారి ఎప్పుడు గూడా గుడికి ఏరా ప్రసాదం కోసమే వస్తావా? కనీసం 2 నిమిషాలైనా దేవుడిని ఏమన్నా మొక్కావా అని అడిగాననుకో, నేను గుడికొచ్చాను కాబట్టే నువ్వు ప్రసాదం పెడుతున్నావు. మీరు నాకేమైనా ఇంటికొచ్చి ప్రసాదం పెడుతున్నారా? అని చెప్పేలాగా ఇక్కడ పిల్లలు అడుగుతారనమాట. ఓకేనా? సో, ఇది సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ. సో, పూర్వ సాంప్రదాయ దశ స్థాయికి సంబంధించిన 2 దశలు. ఒకటేమో విధేయత, శిక్ష, ఓరియంటేషన్ అనమాట. అంటే తల్లిదండ్రుల యొక్క కండబలానికి భయపడి పూర్తిగా తల్లిదండ్రుల మాట వినడం అనమాట. ఓకేనా? సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ అంటే సహజంగానే తను ఏదో బహుమతుల్ని లేదా ఇచ్చిపుచ్చుకోవడం వల్లనో, లేదా వస్తు మార్పిడి జరగడం వల్లనో, లేదా స్వయం తృప్తి కోసం ఆ పనిని చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి. రెండవ స్థాయి ఏంటి? సాంప్రదాయ స్థాయి. సో, ఈ స్థాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. సాంప్రదాయ స్థాయి 11 నుండి 13 సంవత్సరాల వయసులో, అంటే కౌమార దశ అనమాట ఇది. మంచి ఒప్పు అంటే కుటుంబం, సమాజం దేన్ని ఆశిస్తుందో అదే మంచి ఒప్పు అని ఈ దశలోని పిల్లలు అనుకుంటారనమాట. చెడు, తప్పు అంటే కుటుంబం, సమాజం దేన్నైతే ఆశించదో అదే తప్పు అని అనుకుంటుంటారనమాట. అంటే సామాజిక నియమాలకు కట్టుబడి ఉండే స్థాయి అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, మంచి ఒప్పు అంటే కుటుంబం ఏదైతే ఓకే అంటుందో దాన్నే మంచి ఒప్పు అనుకుంటారు. చెడు, తప్పు అంటే కుటుంబం ఏదైతే నో, సమాజం ఏదైతే నో చెప్తుందో నో దానికి కట్టుబడి ఉండే స్థాయిని చెడు లేదా తప్పు అనుకోవడం. ఆ పిల్లవాడు చెడు లేదా తప్పు అనుకోవడం అన్నమాట. అంటే ఏంటి? మొత్తంగా సామాజిక నియమాలకు కట్టుబడి ఉండే స్థాయి అన్నమాట ఇది సాంప్రదాయ స్థాయి. సో, దీంట్లోని దశలు ఏంటి అంటే మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి. ఇంకోటి ఏంటి? 4th దశ ఏంటి అంటే సరైన ప్రవర్తన లేదా అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. సరైన ప్రవర్తన లేదా అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ రీతి. ఓకేనా? ఏంటో చూద్దాం ఇది. మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి అంటే ఇతరులను సంతోషపెట్టేది, సహాయపడేది మంచి ప్రవర్తన. అవునా? ఇతరులను సంతోషపెట్టేది, సహాయపడేది మంచి ప్రవర్తన. తండ్రి సంతోషిస్తాడు అనే కారణంతో రోజు స్కూల్కి వెళ్ళడం అనమాట. తల్లి చేత మంచి అనిపించుకునేందుకు తల్లికి సహాయం చేయడం అనమాట. అంటే ఇక్కడ కుటుంబంలో ఏది ఆమోదయోగ్యంగా, ఏది ఆశిస్తారో కుటుంబం వాళ్ళు అదే చేయడం అనమాట. తండ్రి సంతోషిస్తాడు, నేను రోజు స్కూల్కి వెళ్తున్నానంటే తండ్రి గర్వంగా ఇతరులకు చెప్పుకుంటాడు అనే కారణం వల్ల, అంటే అక్కడ మంచి బాలుడు, మంచి ప్రవర్తన ఉంది అని చెప్పుకోవడానికి స్కూల్కి వెళ్ళడం అనమాట. తల్లి చేత కూడా మంచి అనిపించేందుకు తల్లికి సహాయం చేయడం అనమాట. ఓకేనా? సరైన ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అంటే ఏంటి అంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించుకోవడం అనమాట. నెక్స్ట్ అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం. ఓకేనా? ఇక్కడ ఏం జరుగుతుంది? సరైన ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించుకోవడం అనమాట. ఓకేనా? అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధత నెలకొల్పడం అంటే ఎగ్జాంపుల్ చూడండి, తన బాధ్యతగా భావించి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం అనమాట. అంటే ఇక్కడ ఎవరి కోసం కాదు, ఇంకా ఎవరి కోసం కాదు, తన బాధ్యత అది. స్కూల్కి నేను వెళ్ళాలి ఖచ్చితంగా అనే బాధ్యతతో ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడము ఏమవుతుంది? సరైన ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అవుతుంది. ఉపాధ్యాయుడు మరియు పెద్దవారిని గౌరవించడం అనమాట. అధికారాన్ని గౌరవించడం ఓకేనా అంటాం కదా. సో, ఉపాధ్యాయుడు లేదా పెద్దవారిని గౌరవించడం కూడా సరైన ప్రవర్తన, అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ నీతి. సాంఘిక నియమాలను గుడ్డిగా పాటించడం అంటే సంఘంలో ఈ పని చేస్తే మంచిది అంటే గుడ్డిగా చేసేయడం అనమాట. ఈ పని చేయకూడదు అంటే గుడ్డిగా ఇంకా చేయకుండా ఉండడం అనమాట. ఇవి సాంప్రదాయ స్థాయికి చెందిన 2 దశలు. ఏంటి? మంచి ప్రవర్తన లేదా మంచి బాలుని నీతి అంటే మంచి అనిపించుకోవడానికి తండ్రి చేత, తల్లి చేత, ఉపాధ్యాయుని చేత, ఎవరి చేత అయినా సరే మంచి బాలుడు, మంచి ప్రవర్తన ఉంది అని చెప్పుకోవడానికి మంచి పనులు చేయడం అనమాట. సరైన ప్రవర్తన, అధికార, సాంఘిక క్రమ నిర్వహణ నీతి అంటే ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వహించుకోవడం, అధికారాన్ని గౌరవించడం, సాంఘిక క్రమబద్ధతను నెలకొల్పడం అనమాట. ఓకేనా? సంఘం ఆమోదించే పనులను గుడ్డిగా పాటించడము, ఉపాధ్యాయుల్ని, పెద్దవారిని గౌరవించడము, తన బాధ్యతగా భావించి రోజు స్కూల్కి వెళ్ళడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. 3వ స్థాయి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ స్థాయి 14 నుండి వయోజన దశ వరకు ఉంటుందన్నమాట. నైతికతను స్వీయ అంగీకార సూత్రాల నైతికత ద్వారా
అంచనా వే అంచనా వేస్తారు, అనగా తన అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారనమాట. ఇక్కడ వచ్చేసి నైతికత అంటే స్వీయ అంగీకార సూత్రాల నైతికత. అంటే మనకు ఏమి మంచి అనిపిస్తుందో, ఏది కరెక్ట్ అనిపిస్తుందో మన అంతరాత్మక ప్రకారం నడుచుకోవడం అనమాట. అదే మంచిది, అదే నైతికత అని భావించడం అనమాట. ఓకేనా. దీంట్లో 2 దశలు ఉన్నాయి. 5వది 6వది ఏంటవి అంటే ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి లేదా సామాజిక నియంత్రణ దశ. సామాజిక నియంత్రణ దశ దీంట్లో ఏం చేస్తారు అంటే రైతుల రుణమాఫీ, ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకుడు ఒప్పందాలు చేసుకోవడం, తీవ్ర వ్యాధితో ఇబ్బంది పడుతున్న ముసలాయన తనకు తానుగా చనిపోవడం, అంటే మెర్సీ కిల్లింగ్ కరెక్ట్ అని భావించడం. ఓకేనా. సో ఇక్కడ ఒప్పందాలు జరుగుతాయన్నమాట. అంటే ఏంటి, ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకులు ఒప్పందాలు చేసుకుంటారు కదా. సో మీరు మాకు ఓటేస్తే మేము మీకు ఈ అన్ని ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడం అనమాట. ఆ ఒప్పందాలు. వ్యక్తిగత హక్కులు అంటే తనకు తానుగా ఏవైతే కరెక్ట్ అనిపిస్తుందో అది హక్కుగా భావించి చేసేయడం అనమాట, వ్యక్తిగత హక్కులు. ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. ఓకేనా. అంటే మన గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ఏదైతే ఫాలో అవుతుందో ఆ చట్టాలు. సామాజిక నియంత్రణ దశ, దీన్నే సామాజిక నియంత్రణ దశ అని కూడా అంటారనమాట. ఓకేనా. సో ఇంకొక పాయింట్ ఏముంది ఇక్కడ, ప్రజల కోసం చట్టాలను మార్చినా తప్పు లేదు అని భావించడం అనమాట. ఓకేనా. ప్రజల కోసం చట్టాలను మార్చినా తప్పు లేదు అని భావించడం. ఓకేనా. ఎన్ని రోజులని బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతామబ్బా, దాంట్లో రిజర్వేషన్ మాకు నచ్చలేదు, తక్కువ మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వస్తుంది. ఇక్కడ ఓసీ వాళ్ళు ఎంత ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నా కూడా వాళ్ళకి తక్కువ పోస్టులు ఉండడంతో, వారికి రిజర్వేషన్ లేకపోవడంతో మార్క్స్ అనేవి ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నా జాబ్ అనేది రాకపోవడం అనేది కూడా ఒక దీని కిందిగా వస్తుందన్నమాట. ఉత్తర సాంప్రదాయ దశలో స్థాయిలోని 5వ దశ కిందికి. అంటే సొంతంగా చట్టాలు చేసుకోవడం అనమాట. అంటే ప్రజల కోసం, అంటే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సో ఆ చట్టాన్ని మార్చి వేరే చట్టాన్ని తీసుకురావడం అనమాట. ఓకేనా. అది కూడా ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయిలోని 5వ దశ కిందికి వస్తుందన్నమాట. ఓకేనా. రైతుల రుణమాఫీ అంటే రైతులు పండించేది ఎవరి కోసం, వాళ్ళ కోసం ఒక్కటే పండించుకోరు. సో ప్రజల మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు పంట పండిస్తాడు. సో అతనికి రుణమాఫీ చేయాలి అనే చట్టం తీసుకురావడం అనేది ఎవరు చేసింటారు, ఎవరో ఒక మంచి మనసున్న నాయకుడు తీసుకొచ్చిన మంచి పని అనమాట ఇది. ఓకేనా. సో ఇది ఒప్పందాలు జరుగుతాయి ఇక్కడ, వ్యక్తిగత హక్కులు ఉంటాయి, ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ చూడండి. తీవ్ర వ్యాధితో ఇబ్బంది పడుతున్న ముసలాయన తనకు తానుగా చనిపోవడం కరెక్టే అని భావించడం అనమాట. ఓకేనా. ఒక ముసలాయన ఉంటాడు, తీవ్రంగా తను ఒక వ్యాధితో బాధపడుతుంటాడు, తన వల్ల అందరూ చాలా బాధపడుతూ ఉంటారనమాట, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో ఇంకా నాది ఏముంది, మొత్తం అయిపోయింది, నేను ఇంకా చనిపోయినా పర్వాలేదు, ఏమి ఎవరికి ఆటంకం ఏం లేదు, నా వల్ల ఏం ఉపయోగం లేదు, ఇంకా నా వల్ల నష్టమే, సో నేను చనిపోవడమే కరెక్ట్ అని భావించడం కూడా ఈ ఈ దశ ప్రకారం కరెక్టే అని ఆ ముసలాయన నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఈ దశ ప్రకారం కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఇది 5వ దశ. మరి 6వ దశలో ఏమున్నాయి అంటే వ్యక్తిగత సూత్రాలు. అక్కడ వ్యక్తిగత హక్కులు అయితే 5వ దశలో ఇక్కడ వ్యక్తిగత సూత్రాలు అనమాట. ఏంటి ఇవి, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. ఓకేనా. అంతరాత్మ నీతి ఇక్కడ ప్రాణాపాయ స్థితిలో అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం కరెక్ట్ అని భావించడం. సో చెప్పాను కదా నేను, ఈ సిద్ధాంతం ఎండింగ్కి వచ్చేసరికి మనం ఫస్ట్గా ఒక క్వశ్చన్ అడిగాను నేను, హెన్స్ ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది కదా. ఆ భర్త చేసింది కరెక్టే అని భావించి తన ఇంట్లో తనకి ప్లేస్ ఇస్తాడా, లేదంటే దొంగతనం చేశాడు అని పోలీసులకు అప్పగిస్తాడా. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు కాబట్టి అబద్ధం చెప్పడం కరెక్ట్ అనిపించి ఇంకా పోలీసులకు తను ఇటైతే వెళ్ళడం చూశాను, బట్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు అని చెప్పేసి తనను కాపాడి పోలీసులను తప్పిస్తాడనమాట. హెన్స్ అంటే ఈ దశకి చేరుకున్న వాళ్ళు ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడాలన్నమాట. అంటే మళ్ళీ ముందున్న దశలని ఈ దశ చేరితే ఇంకా వెనక్కి చూసుకోరనమాట. అంటే ఈ దశ చేరడం చాలా కష్టం. ఓకేనా. పేదవారి కోసం తమ ఆస్తులను ధారపోయడం అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైనా కరువు వచ్చింది, లేదంటే పెద్దగా
సునామీ వచ్చి చాలామంది పేదవాళ్ళుగా మిగిలిపోయారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సో అక్కడ ఏం జరిగింది? సో ఇది నా బాధ్యత అనుకోని తన ఆస్తిలో కొంత భాగాన్ని, కొంత డబ్బుని ఇచ్చేస్తే ఇది నా ఏమంటారు, ఇది నా బాధ్యత అనుకుంటే అది 4వ దశ అవుతుంది. అదే ఆస్తిలో సగభాగం లేదంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చేతనో లేకపోతే ఇంకా నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే అని తనకు తానుగా ఒక రూల్ పెట్టుకొని వేరే వాళ్ళకు కూడా రూల్ చెప్పేసి వ్యక్తిగత హక్కుగా భావించి హెల్ప్ చేయడం అనేది 5వ దశకు చెందుతుంది. మొత్తం తన ఆస్తినే ధారబోసేయడం అనేది వ్యక్తిగత అంతరాత్మ నీతి. అది అంటే ఇంకా తన కోసం తాను ఆలోచించుకోలేదు, మొత్తం పేదవారి కోసమే ఖర్చు చేయడం అన్నమాట. ఇది 3వ సాంప్రదాయ స్థాయిలోని 2 దశలు ఇవి అన్నమాట. ఓకేనా? సో ఈజీగా ఆ వర్డ్స్ని గుర్తుపెట్టుకొని ఆ సెంటెన్స్లో వస్తే ఎక్కడ ఆ సెంటెన్స్ వచ్చిందో ఆ స్థాయికి చెందింది, ఆ దశకు చెందింది అని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. కాపాడితే నాకేంటి అని ఆలోచిస్తే ఏ దశ? 1వ స్థాయి 2వ దశ. కాపాడితే నాకేంటి అంటున్నాడు అనుకో, 1వ స్థాయి 2వ దశ అనమాట. 2వ దశ ఏంటి? మనం ఏమని చెప్పుకున్నాం? 2వ దశ సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ లేదా స్వీయ అభిరుచుల దశ. ఓకేనా? అది అంటే సహజంగా తను సంతోషం పొందాలి. ఇక్కడ ఏమని? కాపాడితే నాకేమన్నా వస్తే ఓకే, లేదంటే ఇది చేయడం వద్దు అని. జీతం కోసం పనిచేయడం, ఇక్కడ కూడా సహజ సంతోషమే, డబ్బులు వస్తున్నాయి కాబట్టి పనిచేయడం అనమాట. ఓకేనా? ఇది కూడా 2వ దశ. మొదటి స్థాయి 2వ దశ. స్వర్గ ప్రాప్తి కోసం దేవుణ్ణి ప్రార్థించడం. ఎస్, ఏదో ఒక దాని కోసం చేస్తున్నాం, కోసం వస్తుంది అంటే అది ఖచ్చితంగా 1వ స్థాయి 2వ దశ అని అర్థం అన్నమాట. ఉత్తమ ఉపాధ్యాయుడు అనిపించుకొనుటకు చక్కగా బోధించడం. ఎస్, అంటే ఉత్తమ అంటే మంచి ఉపాధ్యాయుడు అని అనిపించుకోవడానికి. అలా అనిపించుకోవడం కోసం చేస్తున్నాము అంటే 2వ స్థాయి 3వ దశ. మంచి బాలుడు లేదా మంచి ప్రవర్తన రీతి అని చెప్పాం కదా, అది. తప్పనిసరిగా ప్రార్థనా సమయానికి హాజరు కావడం. తప్పనిసరిగా ప్రార్థనా సమయానికి హాజరు కావడం అంటే దాంట్లో ఏ సహజ సంతోషం లేదు, ఏ రూలు లేదు, తనకు తానుగా. ఓకేనా? అది ఏంటి అంటే 2వ స్థాయి 4వ దశ. ఓకేనా? నెక్స్ట్ బాల్య వివాహాలను వ్యతిరేకించడం. ఇది 5వ దశ అనమాట. 5వ దశ, 3వ స్థాయి 5వ దశ. జీతం కోసం కాకుండా సంస్థ అభివృద్ధి కోసం పనిచేయడం. ఇది అల్టిమేటింగ్ కాబట్టి 3వ స్థాయి 6వ దశ. ఇతరుల నిందకు నుండి కాకుండా తమ ఆత్మ నిరసన నుండి తప్పించుకోవడం. ఇతరుల నుండి కాకుండా తమ ఆత్మ నిరసన నుండి తప్పించుకోవడం. ఓకేనా? అంటే బస్సులో టికెట్ మర్చిపోయినాం మనం, అంటే మర్చిపోలేదు, వస్తుండగా మన పర్స్ని ఎవరో దొంగ కొట్టేశాడు. కాదు, ఇంకా బాగా అర్థం కావాలంటే ఫస్ట్ మనం బస్ ఎక్కి కూర్చున్నాం. ఓకేనా? బస్ ఎక్కి కూర్చున్నాము. బస్సులో ఒక అతడు దిగిపోతూ తన పర్స్ని తీసుకొని దిగిపోతాడనమాట. అంటే ఇంకా ఆమె టికెట్ తీసుకోండదు. సో అక్కడ కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు తను నిజం చెప్పేస్తుంది అనమాట. అంటే ఎవరు నమ్మరు. అంటే ఒకరి నింద, ఈమె దగ్గర డబ్బులు లేవు, పర్స్ మర్చిపోయింది, ఆ నింద తన మీద వేసుకోకుండా ఎవరో వచ్చి పర్స్ కొట్టేసినాడు అని చెప్పుకుంటారు అనే దాన్ని వదిలేసి ఆత్మ నిరసన అంటే లోపల తన ఆత్మ నిజమే చెప్పు ఏమైనా పర్వాలేదు అని చెప్తుంది. అంటే తను ఏ దశలో ఉన్నట్లు? 6వ దశలో ఉన్నట్లు. అంటే 3వ స్థాయి 6వ దశలో ఉన్నట్లు. ఓకేనా? బస్సులో టికెట్ కొనడం అనేది ఏంటి? బస్సులో టికెట్ కొనడం అంటే 2వ దశ 3వ స్థాయి, 2వ స్థాయి 3వ దశ. అంటే ఏంటి? ఇది సెంటెన్స్ ప్రకారం ఆన్సర్ని మనం ఆన్సర్ చేయాలన్నమాట. అంటే అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. ఇక్కడ బస్సులో టికెట్ కొనడం అనేది జస్ట్ ఓవరాల్గా అంటే మంచి పని. సో టికెట్ లేకుండా ప్రయాణం చేసి తప్పు కదా. సో అది 2వ స్థాయి 3వ దశ, అంటే మంచి బాలుని నీతి అని చెప్పడానికి. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నైతిక వివేచనం పెరిగే కొద్దీ స్వీయ కేంద్రీకరణ తగ్గుతుంది. ఓకేనా? నైతిక వివేచనం పెరిగే కొద్దీ
ఏమవుతుందంటే మన స్వీయ కేంద్రీకరణ తగ్గుతుంది. అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం తగ్గుతుందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది నోట్ లాగా. అత్యున్నతమైనది ఏంటి ఈ అన్ని దశల్లో అంటే 3వ స్థాయి 6వ దశ. సరే ఈ దశ చేరుకున్న తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళరు. ఈ దశ లాస్ట్ అనమాట. ఓకేనా. 100% పీపుల్లో 90% 2వ స్థాయి 4వ దశ వరకు మాత్రమే చేరుకుంటారు. ఇంకా మిగతా 10% మంది మాత్రమే 3వ స్థాయి 6వ దశ వరకు చేరుకుంటారనమాట. ఓకేనా. నైతిక వికాసం పురోగమనం చెందుతుంది, తిరోగమనం చెందదు. అంటే 3వ దశ నుంచి 2వ దశకి వెళ్ళడు మళ్ళీ. ఒకసారి 3వ దశలో వచ్చాడు పిల్లవాడు అంటే ఇంకా తర్వాత మళ్ళీ 4, 5 దశలు చేరుకోవాల్సిందే, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అన్ని సంస్కృతులలో నైతిక వికాసం ఒకటే. ఎస్, ఏ భాష అయినా ఏ సంస్కృతి అయినా ఎక్కడైనా ప్లేస్ నైతికత అనేది ఒకటే. ఒక్కొక్క ప్లేస్ని బట్టి నైతికత మారదు కదా. సో అదే SUPW, NCC, NSS ద్వారా నైతిక వికాసం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇవన్నీ ప్రోగ్రామ్స్ కదా. NCC, NSS తర్వాత SUPW ఇవన్నీ వాళ్ళ నైతిక వికాసం అభివృద్ధి చెందుతుందన్నమాట. సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన ఇడ్, ఈగో, సూపర్ ఈగోలలో నైతిక వికాసం సూపర్ ఈగో ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఎస్, ఇడ్, ఈగో, సూపర్ ఈగో. ఇడ్ ఏం చెప్తుంది? ఎగ్జామ్లో కాపీ కొట్టు అని చెప్తుంది. ఈగో ఏం చెప్తుంది? ఎగ్జామ్లో కాపీ కొట్టు, పేపర్ పెట్టు, కానీ టీచర్కి కనపడకూడదు, ఎగ్జామినర్ వచ్చి చెక్ చేస్తే నువ్వు దొరికిపోకూడదు అనేది ఈగో చెప్తుంది. సూపర్ ఈగో ఏం చెప్తుంది? సూపర్ ఈగో ఏం చెప్తుంది? నీకు ఆన్సర్ రాదు అంటే నోరు మూసుకొని పేపర్ ఇచ్చేసి వచ్చేసేయి, తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకుందాము అని చెప్పేది సూపర్ ఈగో అనమాట. అంటే నైతికత ఎక్కడుంది, నిజాయితీ ఎక్కడుంది? సూపర్ ఈగో ద్వారా అభివృద్ధి చెందుతుందన్నమాట అని ఎవరు చెప్పారు? కోల్బర్గ్ చెప్పాడు. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన ఇడ్, ఈగో, సూపర్ ఈగోలలో నైతిక వికాసం సూపర్ ఈగో ద్వారా అభివృద్ధి చెందుతుంది అని కోల్బర్గ్ చెప్పాడనమాట. సో ఇంత మంచి నైతిక వికాసం మీద కూడా ఒక విమర్శ వచ్చింది. గిల్లిగన్ అనే వ్యక్తి విమర్శ చేశాడనమాట. సున్నితమైన విమర్శ చేశాడు. ఏం విమర్శ అది అంటే, కోల్బర్గ్ తన సిద్ధాంతంలో స్థాయిలను, దశలను వివరించడానికి ఎక్కువ బాలులను, పురుషులను ఉపయోగించాడు. అది తప్పు అని విమర్శించాడు గిల్లిగన్. అంటే బాయ్స్ని, జెంట్స్ని మాత్రమే యూజ్ చేశాడు కోల్బర్గ్ అని అది తప్పు అని వివరించాడనమాట. గిల్లిగన్ విమర్శించాడు. మంచి, చెడు, తప్పు, ఒప్పులపై బాలురు ఒకలాగా ప్రవర్తిస్తే పురుషులు తీసుకునే నిర్ణయాలు స్త్రీలు, బాలికలు తీసుకునే నిర్ణయాలకు విభిన్నంగా ఉంటాయి అని గిల్లిగన్ క్షుణ్ణంగా వివరించాడు. అంటే ఎగ్జాంపుల్కి తీసుకోండి, ఒక పిల్లవాడు సాంఘికంగా దుశ్చర్య చేశాడు, ఏదో సంథింగ్ చేసేసాడు. సో తండ్రి ఏం చేస్తాడు? వాడి ప్రాణం పోయినా సరే నేను వాడికి సపోర్ట్ ఇవ్వను, అంత గలీజ్ పని, అంత అబ్యూజివ్ థింగ్ చేశాడు కాబట్టి వాడిని ఏం శిక్ష వేసినా నాకు ఓకే అంటాడు. కానీ తల్లి మనసు అలా కాదు కదా. తను నా కొడుకు ఏదో తెలియక చేశాడు, ప్లీజ్ అని చెప్పేసి అక్కడ అందరినీ ఏం అంటే హెల్ప్ తీసుకుంటూ అందరినీ ఏమంటారు, ఒకలాగా కాళ్ళ మీద పడిపోయి తన కొడుకుని కాపాడుకోవడానికి కోసం ఏదేదో చేస్తుంటుంది, వాళ్ళని అడుక్కుంటుంది అనమాట, వదిలేయండి నా కొడుకుని, అది ఇది అని. అదే తండ్రి అంటే ఇక్కడ ఏం చెప్పాడు గిల్లిగన్ అంటే, ఒక సమస్యను లేదంటే ఒక సిచ్యువేషన్ను బాలురు, పురుషులు తీసుకునే నిర్ణయాలకి స్త్రీలు, బాలికలు తీసుకునే నిర్ణయాలు భిన్నంగా ఉంటాయి. కానీ ఇక్కడ కోల్బర్గ్ మాత్రం ఈ నైతిక వికాసాన్ని వివరించడానికి ఎక్కువగా బాలులను, పురుషులను ఉపయోగించాడు. అంటే వాళ్ళ మీద పరిశోధన చేశాడు. సో ఇది తప్పు అని చెప్పిన వ్యక్తి ఎవరు? గిల్లిగన్. ఓకేనా. సో ఇదండి కోల్బర్గ్ నైతిక వికాసం గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకైతే వీడియో బాగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను రివిజన్ కోసం. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి, అండ్ మీ సపోర్ట్ని ఇలా తెలియజేయండి. మాకు చాలా ఎంకరేజింగ్గా, మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి, అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.